హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇస్వి ఎడ్యుకేషనల్ అప్డేట్స్. ఇప్పుడు మనము 50 ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన ప్రశ్నలు గురించి తెలుసుకుందాం. ఇందులోని మీకు తెలియని ఏమైనా ముఖ్యమైన విషయాలు ఉంటే నోట్ చేసుకోండి. రాబోయే పరీక్షలలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రసిద్ధ హజ్రత్ బాల్ దర్గా ఎక్కడ ఉంది? ఏ. సిమ్లా, బి. శ్రీనగర్, సి. చండీగఢ్, డి. ఇవేమీ కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. శ్రీనగర్. ఏ దేశాన్ని పండుగల భూమి అని పిలుస్తారు? ఏ. భారతదేశం, బి. పాకిస్తాన్, సి. యుఎస్ఏ, డి. ఫ్రాన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. భారతదేశం. భారతదేశంలో హిమాలయన్ పర్వతారోహణ సంస్థ ఎక్కడ ఉంది? ఏ. డెహ్రాడూన్, బి. డార్జిలింగ్, సి. మిజోరం, డి. ఐజ్వాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. డార్జిలింగ్. యోగి బెర్రా ఎవరు? ఏ. వాలీబాల్ ఆటగాడు, బి. క్రికెట్ ఆటగాడు, సి. హాకీ ఆటగాడు, డి. బేస్ బాల్ ఆటగాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం డి. బేస్ బాల్ ఆటగాడు. ముజఫర్ నగర్ అల్లర్ల నివేదికను సమర్పించిన కమిషన్ పేరు ఏమిటి? ఏ. వర్మ కమిషన్, బి. సహాయ కమిషన్, సి. మిశ్రా కమిషన్, డి. షాన్ కమిషన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. సహాయ కమిషన్. ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలోని ఆశ్రయం లేని సంచార జాతుల శాశ్వత పరిష్కార అవకాశాలను సూచించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది? ఏ. బీహార్, బి. హర్యానా, సి. మధ్యప్రదేశ్, డి. మహారాష్ట్ర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. హర్యానా. ప్రపంచ యుద్ధ సైనికులకు ఇచ్చే పెన్షన్ను పెంచాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది? ఏ. అస్సాం, బి. గుజరాత్, సి. హర్యానా, డి. పంజాబ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. హర్యానా. 28 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా బ్రిటన్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సైన్స్ బుక్ ప్రైజ్ గెలుచుకున్న మహిళా జర్నలిస్ట్ ఎవరు? ఏ. గియావిన్స్, బి. గ్లోరియా స్టీనెమ్, సి. బార్బరా వాల్టర్స్, డి. చిర్స్టియా నమన్ పౌర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. గియావిన్స్. నోబెల్ బహుమతి ఎన్ని విభాగాలకు ఇవ్వబడుతుంది? ఏ. 30 విభాగాలు, బి. 4 విభాగాలు, సి. 6 విభాగాలు, డి. 20 విభాగాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. 6 విభాగాలు. ది కింగ్ ఆఫ్ క్లే అని పిలువబడే టెన్నిస్ ఆటగాడి పేరు ఏమిటి? ఏ. రాఫెల్ నాదల్, బి. సునీల్ ఛెత్రి, సి. ది గ్రేట్ ఖలీ, డి. రవి దహియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. రాఫెల్ నాదల్. ప్రసిద్ధ నవల జేమ్స్ బాండ్ ఎవరు రాశారు? ఏ. ఇయాన్ లాంకాస్టర్ ఫ్లెమింగ్, బి. వాల్ట్ డిస్నీ, సి. రస్కిన్ బాండ్, డి. వీటిలో ఏవీ కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. ఇయాన్ లాంకాస్టర్ ఫ్లెమింగ్. లక్వర్ జల విద్యుత్ ప్రాజెక్టు కింది ఏ నదులపై నిర్మించబడింది? ఏ. సట్లెజ్, బి. యమునా, సి. కృష్ణ, డి. గంగా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. యమునా. భారతీయ స్టార్టప్ల కోసం $150 మిలియన్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించిన కంపెనీ ఏది? ఏ. క్వాల్కమ్, బి. యాహూ, సి. గూగుల్, డి. మైక్రోసాఫ్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. క్వాల్కమ్. ఐక్యరాజ్యసమితి సంస్థ ఊనో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ. టోక్యో, యుఎస్ఏ, బి. వాషింగ్టన్ డిసి, యుఎస్ఏ, సి. న్యూయార్క్, యుఎస్ఏ, డి. న్యూఢిల్లీ, భారతదేశం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
సమాధానం సి. న్యూయార్క్, యుఎస్ఏ. ఇటీవల భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టబడిన రెండవ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ పేరు ఏమిటి? ఏ. ఐఎన్ఎస్ వజ్రం, బి. ఐఎన్ఎస్ కొచ్చి, సి. ఐఎన్ఎస్ కోల్కతా, డి. ఐఎన్ఎస్ ముంబై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. ఐఎన్ఎస్ కొచ్చి. రిక్టర్ స్కేలును ఎవరు కనుగొన్నారు? ఏ. చార్లెస్ రిక్టర్, బి. ఆల్ఫ్రెడ్ నోబెల్, సి. అన్నా రాజం జార్జ్, డి. జార్జ్ రిక్టర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. చార్లెస్ రిక్టర్. మొదటి బ్లడ్ బ్యాంక్ను ఎవరు స్థాపించారు? ఏ. గురుప్రీత్ సింగ్, బి. సమరేష్ జంగ్, సి. ప్రీస్ట్లీ, డి. బెర్నార్డ్ ఫాంటస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం డి. బెర్నార్డ్ ఫాంటస్. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది? ఏ. బ్రూసెల్స్, బి. జెనీవా, సి. హేగ్, డి. వాషింగ్టన్ డిసి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. హేగ్. ఇగ్నో యొక్క పూర్తి రూపం ఏమిటి? ఏ. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, బి. ఇండియన్ గ్లోబల్ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, సి. ఇంటర్నేషనల్ గ్లోబల్ నేషన్ ఓపెన్ యూనివర్సిటీ, డి. వీటిలో ఏవీ కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. భారతదేశంలో ఏ నగరాన్ని ఆనంద నగరం అని పిలుస్తారు? ఏ. ముంబై, బి. న్యూఢిల్లీ, సి. పూణే, డి. కోల్కతా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం డి. కోల్కతా. నోబెల్ బహుమతి పొందిన మొదటి ఆసియా వ్యక్తి ఎవరు? ఏ. మహాత్మా గాంధీ, బి. రతన్ టాటా, సి. రవీంద్రనాథ్ ఠాగూర్, డి. బంకిం చంద్ర చటర్జీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. రవీంద్రనాథ్ ఠాగూర్. భారతదేశంలోని ఏ నగరాలను జంట నగరాలు అని పిలుస్తారు? ఏ. బెంగళూరు, ముంబై, బి. పూణే, కోల్కతా, సి. హైదరాబాద్, సికింద్రాబాద్, డి. లక్నో, ఢిల్లీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. హైదరాబాద్, సికింద్రాబాద్. ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఏ. అక్టోబర్ 2, బి. అక్టోబర్ 3, సి. సెప్టెంబర్ 30, డి. అక్టోబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం డి. అక్టోబర్ 1. ఎబోలాను గుర్తించడానికి ఉపయోగించే విశ్లేషణ పేరు ఏమిటి? ఏ. హెక్సాజెనోమిక్, బి. ఆక్టోజెనోమిక్, సి. పెంటాజెనోమిక్, డి. మెటాజెనోమిక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం డి. మెటాజెనోమిక్. థామస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? ఏ. టెన్నిస్, బి. ఫుట్బాల్, సి. బ్యాడ్మింటన్, డి. క్రికెట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. బ్యాడ్మింటన్. ఐక్యరాజ్యసమితిలో కొత్త 4 అంశాల శాంతి చొరవను ప్రతిపాదించిన దేశం ఏది? ఏ. చైనా, బి. భారతదేశం, సి. పాకిస్తాన్, డి. శ్రీలంక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. పాకిస్తాన్. చెల్లింపులు చేయడానికి కార్డ్లెస్ మరియు డివైస్ లెస్ సొల్యూషన్ అయిన వీసాను ప్రారంభించిన మొదటి బ్యాంక్ ఏది? ఏ. ఐసిఐసిఐ బ్యాంక్, బి. యాక్సిస్ బ్యాంక్, సి. ఎస్బిఐ బ్యాంక్, డి. హెచ్డిఎఫ్సి బ్యాంక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. ఐసిఐసిఐ బ్యాంక్. భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే వంతెన ఏది? ఏ. దిగ సోన్పూర్ సేతు, బి. హౌరా వంతెన, సి. డాక్టర్ భూపేన్ హజారికా సేతు, డి. మహాత్మా గాంధీ సేతు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. హౌరా వంతెన. భారతదేశపు తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? ఏ. అన్నీ బెసెంట్, బి. సరోజినీ నాయుడు,
సి సుచేత కృపలాని, డి ఇవేవీ కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి సుచేత కృపలాని. వజ్రాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశం ఏది? ఏ రష్యా, బి ఖతార్, సి ఒమాన్, డి నెదర్లాండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ రష్యా. వాండివాష్ యుద్ధంలో ఆంగ్లేయులు ఎవరితో తలబడారు? ఏ డచ్ వారు, బి ఫ్రెంచ్ వారు, సి పోర్చుగీస్ వారు, డి వీరిలో ఎవరూ లేరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి ఫ్రెంచ్ వారు. భారత నౌకాదళ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? ఏ 1921, బి 1925, సి 1927, డి 1930. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి 1927. భారత గణతంత్ర తొలి రాష్ట్రపతి ఎవరు? ఏ వి గిరి, బి జాకీర్ హుస్సేన్, సి డాక్టర్ రాధాకృష్ణన్, డి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం డి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. పాల రాజవంశం యొక్క మొదటి పాలకుడు ఎవరు? ఏ గోపాల, బి ధర్మపాల, సి భాస్కరవర్మన్, డి వీరిలో ఎవరూ కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ గోపాల. భారతదేశంతో క్రమబద్ధమైన వాణిజ్యాన్ని స్థాపించిన మొదటి వారు ఎవరు? ఏ డచ్, బి పోర్చుగీస్, సి ఫ్రెంచ్, డి ఇంగ్లీష్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి పోర్చుగీస్. మౌర్యుల కాలంలో కళింగ రాజు ఎవరు? ఏ సిముక, బి కరవేల, సి కువిష్క, డి కనిష్క. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి కరవేల. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనింది ఎవరు? ఏ కొలంబస్, బి అముండ్సెన్, సి వాస్కో డా గామా, డి వీటిలో ఏవీ లేవు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి వాస్కో డా గామా. శ్రీరంగపట్నం ఒప్పందం కార్న్వాలిస్ మరియు ఎవరు మధ్య జరిగింది? ఏ హైదర్ అలీ, బి చాంద్ బీబీ, సి టిప్పు సుల్తాన్, డి హైదరాబాద్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి టిప్పు సుల్తాన్. కింది వానిలో చోళ నిర్మాణ శైలికి ఉదాహరణ ఏది? ఏ కాంచీపురం, బి మహాబలిపురం, సి తంజావూరు, డి ఎల్లోరా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి తంజావూరు. ఇటీవల ఏఐఐటి సంస్థ టెక్నికల్ ఫెస్టివల్ టెక్కృతి 2025ను నిర్వహించింది. ఏ ఐఐటి ఢిల్లీ, బి ఐఐటి కాన్పూర్, సి ఐఐటి ముంబై, డి ఐఐటి చెన్నై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి ఐఐటి కాన్పూర్. ఈ క్రింది వారిలో భక్తి ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించని వారు ఎవరు? ఏ శంకరాచార్య, బి నానక్, సి రామానంద, డి కబీర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ శంకరాచార్య. దశాంశ వ్యవస్థను రూపొందించింది ఎవరు? ఏ ఆర్యభట్ట, బి బ్రహ్మగుప్త, సి భాస్కర, డి వీటిలో ఏవీ లేవు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ ఆర్యభట్ట. పంచాంత్రాన్ని ఎవరు రచించారు? ఏ కలాదిస, బి విష్ణు శర్మ, సి తులసీదాస్, డి బాణభట్ట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి విష్ణు శర్మ. ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం ఏది? ఏ కంబోడియాలోని అంకోర్ వాట్, బి రామమందిరం, అయోధ్య, సి కృష్ణ ఆలయం, డి వీటిలో ఏవీ కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
సమాధానం ఏ. కంబోడియాలోని అంకోర్ వాట్. భారతదేశ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు? ఏ. సముద్రగుప్తుడు, బి. అక్బర్, సి. చంద్రగుప్తుడు, డి. అశోకుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. సముద్రగుప్తుడు. గుప్త రాజవంశ స్థాపకుడు ఎవరు? ఏ. మొదటి చంద్రగుప్తుడు, బి. రెండవ చంద్రగుప్తుడు, సి. సముద్రగుప్తుడు, డి. స్కందగుప్తుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. మొదటి చంద్రగుప్తుడు. బౌద్ధ కానానికల్ సాహిత్యానికి గొప్ప బౌద్ధ వ్యాఖ్యాత ఎవరు? ఏ. యుద్ధఘోష, బి. వసుమిత్ర, సి. నాగార్జున, డి. అశ్వఘోష. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం డి. అశ్వఘోష. ప్రాచీన శిలాయుగంలో మానవుడు ఆవిష్కరణ ఏది? ఐ. కుమ్మరి చక్రం, బి. నిప్పు, సి. లోహపు పనిముట్లు, డి. వస్త్రం వడకడం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. నిప్పు. రక్తం గడ్డకట్టడానికి కారణమయ్యే విటమిన్ ఏది? ఏ. విటమిన్ కే, బి. విటమిన్ ఇ, సి. విటమిన్ బి, డి. విటమిన్ సి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. విటమిన్ కే. భారతదేశపు మొదటి విద్యా మంత్రి ఎవరు? ఏ. మౌలానా అబుల్ కలాం ఆజాద్, బి. రాజకుమారి అమృత్ కౌర్, సి. సర్దార్ వల్లభాయ్ పటేల్, డి. డాక్టర్ రాధాకృష్ణన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.